లాస్ట్ వీక్ నేను లింక్డ్ఇన్లో జాబ్ సెర్చ్ చేస్తున్నాను టు అండర్స్టాండ్ ద మార్కెట్. జనరేటివ్ ఏఐ ఇంజనీరింగ్ సెర్చ్ చేస్తే ఐ గాట్ 1294 రిజల్ట్స్. అండ్ ఏఐ ఏజెంట్స్ ఇంజనీర్ అని సెర్చ్ చేస్తే ఐ గాట్ 1390+ రిజల్ట్స్. అండ్ అదే ఏజెంటిక్ ఏఐ ఇంజనీర్ సెర్చ్ చేస్తే ఐ గాట్ 2700+ జాబ్ పోస్టింగ్స్. 3 డిఫరెంట్ టైటిల్స్, 3 డిఫరెంట్ శాలరీ బ్యాండ్స్. కాకపోతే ఇఫ్ ఐ ఓపెన్ జాబ్ డిస్క్రిప్షన్, ఈ మూడిట్లో ఆల్మోస్ట్ 80% సేమ్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఏమో జనరేటివ్ ఏఐ అని రాస్తున్నాయి, బట్ దే ఆర్ బిల్డింగ్ ఏఐ ఏజెంట్స్. కొన్ని కంపెనీస్ ఏమో ఏజెంటిక్ ఏఐ అని రాస్తున్నాయి అండ్ ఆల్ దే రిక్వైర్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అసలు ఈ కంపెనీస్కి ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 టర్మ్స్, రేపు పొద్దున్న మీకు ఇంటర్వ్యూలో ఎవరైనా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ అంటే ఏం చెప్తారు మీరు? డెఫినేషన్స్ చెప్పడం వెరీ ఈజీ, బట్ మనం ఈ వీడియోలో వీ విల్ టేక్ ఎ టాస్క్స్. ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్. ఇప్పుడు ఈ టాస్క్ని వీ విల్ సాల్వ్ ఇట్ యూజింగ్ 5 డిఫరెంట్ లెవెల్స్. లెవెల్ 1 ఏంటంటే వీ విల్ డైరెక్ట్లీ యూజ్ చాట్ జీపీటీ. అండ్ లెవెల్ 2 ఏంటంటే చాట్ జీపీటీ బట్ విత్ టూల్స్. అండ్ లెవెల్ 3 ఏంటంటే సింగిల్ ఏఐ సిస్టమ్. అండ్ లెవెల్ 4 మల్టీ ఏఐ సిస్టమ్స్. అండ్ లెవెల్ 5 ఆటోనమస్ ఏఐ ఏజెంట్స్ అనమాట. అండ్ ఎవ్రీ లెవెల్లో వీ విల్ హిట్ ఎ వాల్. అండ్ ఆ వాల్ని క్రాస్ చేయాలి అనుకుంటే ద నెక్స్ట్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. నో డెఫినేషన్స్, నో థియరీ, వీ విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద టాస్క్. అండ్ ఆ టాస్క్ని సాల్వ్ చేస్తూ వీ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ అనమాట. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఈ టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి యూ విల్ గెట్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ. మీరు మళ్ళీ జన్మలో ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ మర్చిపోకుండా చేస్తాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. లెట్స్ స్టార్ట్ విత్ ద లెవెల్ 1 జనరేటివ్ ఏఐ. లెట్స్ సే మీరు ఏం చేశారంటే యూ వెంట్ ఇంటు ద లింక్డ్ఇన్, మీకు ఈ జాబ్ పోస్టింగ్ నచ్చింది అండ్ యూ లుక్ ఎట్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు. బట్ దానికంటే ముందు మీరు మీ రెజ్యూమేని ఫిక్స్ చేసుకోవాలి కదా జాబ్ అప్లై చేయాలి అంటే. సో మీరు ఏం చేస్తారు? యూ గో టు చాట్ జీపీటీ అండ్ చాట్ జీపీటీలో యూ పుట్ ఎ ప్రాంప్ట్ సంథింగ్ లైక్ దిస్. ఈ ప్రాంప్ట్ ఏంటంటే హియర్ ఈజ్ మై రెజ్యూమే అండ్ రవికుమార్ రెడ్డి అని చెప్పి ఒక ఫేక్ రెజ్యూమే తయారు చేశాను నేను. అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ దెన్ స్కిల్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఎవ్రీ సింగిల్ థింగ్. అండ్ దాంతోపాటు ఐ కాపీ పేస్టెడ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దిస్ జాబ్ పోస్టింగ్ అండ్ దెన్ అవి ఇక్కడ పెట్టాను అనమాట. హియర్ ఈజ్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ సేమ్ డీటెయిల్స్. అండ్ అలాంగ్ విత్ దాట్ ఐ హ్యావ్ టు గివ్ ఎ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ ఏంటి? రీరైట్ మై రెజ్యూమే ఎక్స్పీరియన్స్ బుల్లెట్ పాయింట్స్ టు బెటర్ అలైన్ విత్ ద జాబ్ డిస్క్రిప్షన్. డు నాట్ ఇన్వెంట్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ హ్యావ్. నాకు లేని ఎక్స్పీరియన్స్ నాకు వద్దు అని చెప్తున్నాం అనమాట. ఓన్లీ రీఫ్రేమ్ వాట్స్ ఆల్రెడీ దేర్ టు హైలైట్ ద రిలవెంట్ స్కిల్స్. సో లెట్స్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ వెయిట్. చూడండి, హీర్ ఇస్ ద స్ట్రాంగర్ జేడీ రెజ్యూమే అండ్ ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రీరైటింగ్ మై ఎంటైర్ రెజ్యూమే అండ్ ఇట్ ఈస్ జనరేటింగ్ టెక్స్ట్ token by token. If you haven't watched my tokens video, please go ahead and watch that. I will put that in the link right now. And this is called generative AI. Generative అని ఎందుకు అంటున్నాం? It is generating the text token by token. మనం ప్రాంప్ట్ ఇచ్చాం, ఆ ప్రాంప్ట్ ప్రకారం ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ రెస్పాన్స్ ఇన్ ద జనరేటివ్ ఫార్మాట్. ఇది టెక్స్ట్ జనరేట్ చేయగలదు, ఇట్ కెన్ జనరేట్ ఇమేజెస్, ఇట్ కెన్ జనరేట్ ఆడియో, ఎ లాట్ ఆఫ్ స్టఫ్. అండ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ జనరేటింగ్. బట్ మీరు నోటీస్ చేశారా, నేను ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫైండ్ ద జాబ్ పోస్టింగ్ మై సెల్ఫ్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఆ తర్వాత ఆ జేడీ చూసి ఆ జేడీ నాకు నచ్చితే దెన్ ఐ హ్యావ్ టు కాపీ పేస్ట్ మై రెజ్యూమే అండ్ ద జేడీ కంటెంట్ అలాంగ్ విత్ ద ప్రాంప్ట్ కూడా ఇవ్వాలి నేను. అండ్ దెన్ ఆ కంటెంట్ అంతా చూసి చాట్ జీపీటీ విల్ జనరేట్ సమ్ అవుట్పుట్ అండ్ ఆ అవుట్పుట్ని కూడా నేను రివ్యూ చేయాలి. అది కరెక్టా కాదా అని చెప్పి, ఒకవేళ సరిగ్గా లేకపోతే ఐ నీడ్ టు మేక్ రివిజన్స్. లెట్స్ సే ఐ వాంట్ టు మేక్ ఇట్ ఈవెన్ బెటర్. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తా చాట్ జీపీటీ? ఇట్ విల్ రీరైట్ ఎవ్రీ సింగిల్ థింగ్. అండ్ దెన్ అనదర్ ప్రాంప్ట్, గివ్ మీ లైక్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నాకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి. అండ్ దెన్ ఐ హ్యావ్ టు రివ్యూ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ఫిక్స్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ దెన్ రిపీట్ ఫర్ ద నెక్స్ట్ జాబ్. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ ఆ రవికుమార్ రెడ్డి అనే అతను హ్యాడ్ టు అప్లై ఫర్ 50 డిఫరెంట్ జాబ్స్. ఇదే ప్రాసెస్ని 50 సార్లు రిపీట్ చేయాలి. ఇజంట్ ఇట్ టూ టీడియస్? సో అజ్యూమింగ్
ప్రతి అప్లికేషన్ ప్రాసెస్కి ఒక 1 అవర్ తీసుకున్న 50 జాబులకి అప్లై చేయాలి అంటే హీ హ్యాస్ టు స్పెండ్ 50 అవర్స్ మాన్యువల్లీ ఆన్ చాట్ జీపీటీ. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ as a జనరేటివ్ ఏఐ అనమాట. సో ఇన్ షార్ట్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, మీ దగ్గర ఒక ఇన్పుట్ ఉంది అండ్ దెన్ యూ ఆర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ టు ఎనీ ఎల్ఎల్ఎం. ఇట్ కుడ్ బి చాట్ జీపీటీ కానీ, గ్రాక్ కానీ, క్లాడ్ కానీ, ఎనీథింగ్. చాట్ జీపీటీ లేకపోతే క్లాడ్ లేకపోతే గ్రాక్, ఎనీథింగ్. అండ్ దెన్ యూ గెట్ అన్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ as a plain generative AI అనమాట. ఇట్ డజంట్ హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టూల్స్. బట్ రవికి ఏం కావాలి అంటే he doesn't want an AI that just generates or writes the output. He wants the AI to read, search and access the data on its own. That is what we call it as a level 2, which is the tool usage. Now let's go back to ChatGPT again and let's give this prompt anamata. Search LinkedIn for AI engineer jobs in Hyderabad posted this week. For the top 3 results, read each job description and tell me which one best matches a candidate with 6 years of data engineering and machine learning experience. ఇప్పుడు డైరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వను నేను. ఐ విల్ ఎనేబుల్ ఎ టూల్ విచ్ ఈస్ కాల్డ్ వెబ్ సెర్చ్ అనమాట. అండ్ లెట్స్ గివ్ ఇట్ ఎ గో. ఇప్పుడు చూడండి చాట్ జీపీటీ ఏం చేస్తుందో. నా చూడండి, ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ ఏఐ ఇంజనీర్ జాబ్స్ ఆన్ linkedin.com, bebe.com and linkedin.com and 9 more different వెబ్సైట్స్ అనమాట. కెరియర్స్ పేజ్ అని చెప్పి, స్కౌట్స్ అని చెప్పి, టాలెంట్ అని చెప్పి, ఫైండింగ్ ద టాప్ పోస్ట్ ఫర్ దిస్ వీక్ అండ్ దెన్ సర్చింగ్ ఫర్ లింక్డ్ఇన్ డీటెయిల్స్, కంగ్రాచులేషన్స్ అంట మళ్ళీ, అండ్ దెన్ సర్చింగ్ లింక్డ్ఇన్ సిమిలర్ జాబ్స్ అండ్ ఓపెనింగ్ ఇన్ టీసీఎస్ సాఫ్ట్వేర్. అండ్ దెన్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక 30 seconds పాటు ఇట్ డిడ్ ఎ సర్చ్ అండ్ దాంతోపాటు మనకు కావాల్సిన సర్చ్ చేసి ఇట్ సమ్మరైజ్డ్ ఎవ్రీ సింగిల్ థింగ్ అండ్ ఇట్ గేవ్ మీ దిస్ అవుట్పుట్ అనమాట. ఏం చెప్తుంది, I found several Hyderabad AI engineer roles but LinkedIn visibility is inconsistent and posted this week results exposed full JD blah blah blah. బట్ మనకు కావాల్సింది ఏంటి, బెస్ట్ మ్యాచ్ టీసీఎస్ జెన్ ఏఐ. ఎందుకు బెస్ట్ మ్యాచ్, మనం పెట్టిన రవికుమార్ అనే రెజ్యూమేకి ఆల్ ఆఫ్ దీస్ ఆర్ మ్యాచింగ్ ఎ స్కోర్ ఆఫ్ 9/10. 6 years of experience, RAG pipelines, agentic workflows, vector databases, fast APIs, Redis, and then there is a minor gap anamata. And the second best, and then it is giving a score of 8.5, and third best giving a score of 8/10, and it is giving a comparison, and ఆ తర్వాత it is saying దీనికి అప్లై చేయని చెప్పి. See, ఇక్కడ ఏం జరిగింది, we have the chat GPT here. బట్ చాట్ జీపీటీకి వీ డిడెంట్ జస్ట్ పుట్ ఇన్పుట్ టు గెట్ ద అవుట్పుట్ నా, దీంతోపాటు వీ యాడెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ టూల్స్. ఇందులో మన స్పెసిఫిక్ యూస్ కేస్ టూల్ ఏంటి, విచ్ ఈస్ కాల్డ్ వెబ్ సెర్చ్. అలాగా దేర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ టూల్స్. యూ కెన్ కనెక్ట్ టు యువర్ డేటాబేస్, యూ కెన్ కనెక్ట్ టు యువర్ గూగుల్ డ్రైవ్, యూ కెన్ కనెక్ట్ టు ఎ లాట్ ఆఫ్ స్టఫ్. ఇవన్నిటిని టూల్స్ని మిక్స్ చేసి కంబైన్ చేసే టాపికే విచ్ ఈస్ కాల్డ్ ఎంసీపీ. వీ విల్ నాట్ లెర్న్ అబౌట్ ఎంసీపీస్ రైట్ నౌ. బట్ ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ ఏంటి, ఇక్కడ చాట్ జీపీటీ ఈజ్ నాట్ జస్ట్ ప్రొవైడింగ్ ఆర్ జనరేటింగ్ ఆన్సర్, ఇట్ ఈజ్ యూజింగ్ టూల్స్ టు గెట్ ద ఆన్సర్ ఫర్ అస్ అండ్ దెన్ సమ్మరైజింగ్ అండ్ జనరేటింగ్ ద బెస్ట్ ఆన్సర్ personalized for our use case anamata. This is the second part, which is the LLMs with tools, and this is a huge step from level 1 kada. కాకపోతే ఇఫ్ యూ నోటీస్ ఇక్కడ కూడా ఐ నీడ్ టు డిఫైన్ ద ప్రాంప్ట్ అనమాట. ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయి, సెర్చ్ ఫర్ ద టాప్ 3 రిజల్ట్స్ అండ్ లాస్ట్ 1 వీక్లో పెట్టిన పోస్టింగ్స్ అని చెప్పి. సో హియర్ ఆల్సో ఐఎమ్ డ్రైవింగ్ ద ఎల్ఎల్ఎం. బట్ వాట్ ఇఫ్ రవికుమార్కి ఏం కావాలి, నా దగ్గర రెజ్యూమే ఉంది, ఐ విల్ పుట్ ఇట్ టు చాట్ జీపీటీ అండ్ ఐ విల్ ఆస్క్ చాట్ జీపీటీ టు ఫిగర్ అవుట్ ఈ రెజ్యూమేకి ఎటువంటి జాబ్స్ అప్లై చేయాలని చెప్పి. దెన్ ఇట్ షుడ్ డిసైడ్ ఆన్ ఇట్స్ ఓన్, లింక్డ్ఇన్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఈ రెజ్యూమ్ మ్యాచ్ చేయాలి, ఎవ్రీథింగ్ షుడ్ డూ ఇట్ బై ఇట్ సెల్ఫ్. That is what we have in the level 3, which are AI agents. Now let's look at the single agent in action anamata. ఇప్పుడు నేనేం చేశానంటే ఐ స్విచ్ టు కర్సర్ జస్ట్ టు షో యూ హౌ ఎన్ ఏజెంట్ వుడ్ లుక్ లైక్ అని చెప్పి, అండ్ ఇక్కడ ఐ క్రియేటెడ్ ఎ డెమో ఫోల్డర్ జాబ్ అప్లికేషన్ అని చెప్పి. ఇందులో ఐ హ్యావ్ దిస్ రవి రెజ్యూమే ఎలా ఉంటుంది, ఐ హ్యావ్ ఎవ్రీ సింగిల్ థింగ్ హియర్. అండ్ దాంతోపాటు
I also have the job description అనమాట that we found out in the LinkedInలో. So these two are present here. ఇప్పుడు నేనేం చేస్తానంటే I will just give a single prompt ఇక్కడ, read Ravi's resume and the job description in this folder, process his job application అని చెప్పి, నథింగ్ అట్ ఆల్. ఇప్పుడు నేను ఇక్కడ ఐఎమ్ యూజింగ్ కంపోజర్ 2.5 మోడల్. మీకు కావాలంటే ఎటువంటి మోడల్ని యూజ్ చేసుకోవచ్చు, బికాజ్ LLM ఈజ్ అన్ LLM. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ChatGPT కానీ క్లాడ్ కానీ ఎనీథింగ్. అండ్ నౌ లుక్ ఎట్ హియర్, ఐ ఆమ్ ఇన్ ద ఏజెంట్ మోడ్ అనమాట. లెట్స్ క్విక్లీ స్టార్ట్ విత్ దిస్ వన్. అండ్ చూడండి, ఇక్కడ నేను చెప్పాను రవీస్ రెజ్యూమే అని చెప్పి. సో ఫస్ట్ ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ రవి రెజ్యూమే ఎక్కడుందని చెప్పి, అండ్ ఇట్ రీడ్ వాట్ ఈజ్ రవీస్ రెజ్యూమే కంటెంట్. అండ్ ఆ తర్వాత ఇట్ ఈస్ డూయింగ్ ద డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ హిస్ రెజ్యూమే అండ్ క్రియేటెడ్ దిస్ మార్క్డౌన్ ఫైల్. లుక్ ఎట్ దిస్ వన్. అండ్ దెన్ it did a detailed match report which is acting on its own anamata, and then created this score, match score as 48/100 and all of these detailed things. And aa tarvata it changed my resume to match with the job description, tailored resume with rewritten bullet points, Infosys search tool, Infosys data automation, Infosys REST APIs, and TCS ELK monitoring and TCS production support, a lot of stuff. And ఇదంతా చేసిన తర్వాత ఆ హెచ్ఆర్కి మెయిల్ పెట్టడానికి వీ గాట్ ఏ కవర్ లెటర్ యాజ్ వెల్. సి రవికుమార్ రెడ్డి ఏఐ ఇంజనీర్, క్వాంటమ్ లీప్ ఏఐ అని చెప్పి. అండ్ దెన్ ఈ 4 స్టెప్స్ అయిన తర్వాత ద సేమ్ ఏజెంట్ ఈజ్ రివ్యూయింగ్ తను చేసిన పనులు కరెక్టా కదా అని చెప్పి. అండ్ కీవర్డ్ అలైన్మెంట్ స్కోర్, హానెస్టీ స్కోర్, స్పెసిఫిసిటీ స్కోర్, రీడబిలిటీ స్కోర్, ఓవరాల్ స్కోర్ ఎంత అని చెప్పి. అండ్ దెన్ ఇట్ గేవ్ అస్ ద ఇంటర్వ్యూ ప్రెప్ యాజ్ వెల్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్ విత్ జస్ట్ అ సింగిల్ లైన్ ఆఫ్ ప్రాంప్ట్ అనమాట. ఇది ChatGPTలో కూడా చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఫర్ యూ టు గెట్ ఆల్ ఆఫ్ దిస్ అవుట్పుట్. అండ్ దిస్ ఈజ్ వాట్ అ సింగిల్ ఏజెంట్ ఈజ్. అండ్ ఆ ఏజెంట్ అంతటికి ఐ హ్యావ్ క్రియేటెడ్ అ రూల్స్ అనమాట. ఈ రూల్స్ ఫాలో అయ్యి ద ఏజెంట్ ఈజ్ క్రియేటింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ దిస్ స్టెప్స్. సో దిస్ ఈజ్ వాట్ ఎ సింగిల్ AI ఏజెంట్ వుడ్ లుక్ లైక్. ఇక్కడ ఏం చేస్తుంది, it is acting as a tool and then observing and then thinking, and then idantha teeskoni the LLM is doing the whole stuff anamata. Ikkada kuda we are orchestrating every single thing. And one important thing entante ikkada అన్ని పనులు ఒకటే ఏజెంట్ చేస్తుంది. ఇట్ ఈజ్ లైక్ నువ్వు రీసెర్చ్ చేయడానికి ఒక పర్సన్ని, అండ్ దెన్ రైటింగ్ ఒక పర్సన్ని, వీడియో ఎడిటింగ్ ఒక పర్సన్ని కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఒకడనే పెడితే ఎలా ఉంటుంది? This is what single agents will do. Every single thing with a single person. But మనకేం కావాలి? We want a multiple agents to be talking to each other. That is what the next step, which is multi-agentic tool. Now the next level, which is multi-agent అనమాట. ఇప్పుడు మన దగ్గర చాలా పనులు ఉన్నాయి కదా, ఆ పనులన్నీ ప్రతి పనికి ఒక డెడికేటెడ్ ఏజెంట్ని పెడదాం. ఇట్ ఈజ్ లైక్ యు ఆర్ హైరింగ్ ఎంప్లాయీస్ కింద అనమాట. సో ఫస్ట్ మన యూజర్ ఇన్పుట్, మన JD ప్లస్ రెజ్యూమే. ఆ తర్వాత ఫస్ట్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓన్లీ టు ద జాబ్ డిస్క్రిప్షన్ ఎక్స్ట్రాక్టర్ అనమాట, రెజ్యూమే మ్యాచర్, ఆ తర్వాత బుల్లెట్ రీరైటర్, ఆ తర్వాత కవర్ లెటర్. అండ్ ఇంకొక ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ చేసిన పనులన్నిటినీ దే విల్ ఎవాల్యుయేటెడ్ ప్రాపర్లీ జస్ట్ లైక్ హౌ వీ హ్యావ్ మేనేజర్స్. అండ్ ఆ తర్వాత ఇట్ విల్ గివ్ ఎ స్కోర్, అండ్ ఆ స్కోర్ కానీ సరిగ్గా లేకపోతే దిస్ ఏజెంట్ విల్ ఇనిషియేట్ ఆల్ ఆఫ్ దీస్ ఏజెంట్స్ అగైన్ అండ్ దే విల్ రీడూ ద వర్క్ సచ్ దట్ మన పని అట్లీస్ట్ 80% మంచిగా ఉందని చూడడానికి అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ క్వశ్చన్స్, అండ్ దెన్ వీ గాట్ ద ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, మన దగ్గర ఒకటే టాస్క్ ఉంది, బట్ ఆ టాస్క్ని యు ఆర్ డెలిగేటింగ్ దట్ ఇన్ టు స్మాలర్ టాస్క్, అండ్ ఎవ్రీ స్మాలర్ టాస్క్ will get a dedicated agent. That is how a multi-agent system will work. And level 5, the final vision అనమాట. మనం ఇది ఇంకా బిల్డ్ చేయలేదు, బట్ ద విజన్ ఏంటంటే లెట్స్ సే మనం ఒక పైప్లైన్ బిల్డ్ చేస్తాం, ఆర్ ఏజెంటిక్ పైప్లైన్ బిల్డ్ చేస్తాం, ఇన్ విచ్ మీరు జస్ట్ యూ విల్ పుట్ యువర్ ప్రొఫైల్ అండ్ యువర్ ప్రిఫరెన్సెస్. మీకు ఎటువంటి జాబ్ కావాలి అండ్ మీ JD ఏంటి, దాట్స్ ఇట్, నథింగ్ కాంప్లెక్స్. అండ్ ద ఫస్ట్ ఏజెంట్ విట్ విల్ డూ ఈజ్ జాబ్ స్కౌట్ అనమాట. ప్రతిరోజు రాత్రి కానీ పొద్దున కానీ డెడికేటెడ్ టైంలో ఇట్ విల్ గో టు లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ అన్నిటి పోర్టల్స్లోకి వెళ్ళి ఇట్ విల్ సెర్చ్ ఫర్ ద జాబ్స్ విచ్ ఆర్ మ్యాచింగ్ ఫర్ యువర్ ప్రొఫైల్. అండ్ దెన్ దెర్ ఈజ్ వన్ మోర్ ఏజెంట్ విచ్ విల్ డూ ద ఫిల్టర్ అనమాట. ఆ జాబ్స్ అన్నిటిలో మనకి బాగా ఏది మ్యాచ్ అవుతుంది అది తీసుకొని, తర్వాత దెర్ ఈజ్ వన్ మోర్ ఏజెంట్ ఫర్ ఎవ్రీ జాబ్ దట్ ఇట్ ఈస్ ఎ మ్యాచ్,
it will build a tailored resume, a cover letter, and the critique, and then revision as well. ఇదన్నీ చేసిన తర్వాత there is one more agent which will go to their job portals and it will apply on our behalf. మనం చేయాల్సిన పనేమీ లేదు, it will even apply for us. And then there is one more agent that will help us with the interview preparation for each of the job and keeps track of every single thing, and you are ready for the interview. So మీరు పొద్దున్న లేచేసరికి you have already 10 to 15 jobs which are already applied for it, and you just need to look at the interview questions. This is where the vision is. This is where the industry is going. How to build these kind of AI agent systems. That is what I want to teach to each and every one of you. ఇప్పుడు ఇలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి యూ నీడ్ టు లుక్ అట్ ఎథిక్స్, యూ నీడ్ టు థింక్ అబౌట్ మోరల్స్. అసలు ఏజెంట్ సరిగ్గా ఫిల్ చేస్తున్నారు డీటెయిల్స్, యూ నీడ్ టు మానిటర్ ఎవ్రీథింగ్, యూ నీడ్ టు డూ ఎవాల్యుయేషన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ జాబ్, బట్ దిస్ ఇస్ వాట్ ద ఇండస్ట్రీ ఇస్, దిస్ ఇస్ వాట్ ద విజన్ ఈస్. నౌ లెట్ మీ సమ్మరైజ్ మనం నేర్చుకున్న పాయింట్స్ అన్ని. సో లెవెల్ 1 మనం ఏం చేస్తాం, వీ లుక్డ్ అట్ జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? It will only generate text or video or audio or images. It will only generate when you give a prompt. So writes when prompted, and every time you need to give a prompt, and a prompt but it will generate the output. Simple, a basic ChatGPT anamata. And second level enti, which is the tool use. Ade ChatGPT model ki you are giving powers like web search gaani, connecting to database, connecting to drive, a lot of stuff anamata. Searches, reads URLs, access files, and ikkada kuda you are the one who is orchestrating everything. Example, ChatGPT with browsing. And then the third part, which is an AI agent. AI agent ante entante you will decide the plan and executes the whole workflow autonomously anamata. You give one instruction and you just need to review the output. That's it. There is no lot of prompts in between you and the ChatGPT. So example, a single agent skipped with the think, act and observe loop. And then the next one, which is multi-agent system that we already built it live, which has specialist agent. Prati task ki it has its own agent and it will do their job deliberately. And then you give one input and receive polished outputs at every single level. Example enti, the resume tailor system that we built. And then the next part, which is the full autonomy, and that is where the industry is going towards. So what it does is it will find the jobs, it will tailor your resume, and it will apply, and it will do the preparation for you as well. And then by the time you wake up, you will wake up with the interview calls. సో ఈ వీడియోలో ఐ హోప్ మీ అందరికీ ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరేటివ్ ఏఐ, AI agents, and then agentic AI, and then the vision where we are going towards fully autonomous systems. And if you learned something new from this video, consider subscribing for more awesome videos, and if you know someone who might need this video, please share it across. Thank you so much. Bye bye.